నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 45 రోజుల నుంచి ఒక 2 నెలల నుంచి అనుకోరు దగ్గర ఒక ఉత్కంఠకు తెర తీసిందని చెప్పేశారు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఈ రోజు అది ఎలక్షన్లకు వచ్చేసి ఈ రోజు కౌంటింగ్ కూడా దాదాపు 10వ రౌండ్ కూడా పూర్తయిపోయింది. దాదాపుగా ఒక 23,000 నుంచి 25,000 మెజార్టీ అనుకోండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు 25,000 మెజార్టీతో గెలిచినట్టు కూడా మనకు ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. నాకు తెలిసి ఇంకొక హాఫ్ అవర్ 1 అవర్ వచ్చేస్తుంది అది కూడా. దీన్ని బట్టి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి నవీన్ యాదవ్ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి, నవీన్ యాదవ్ గారికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అదే విధంగా ఈ గెలుపు అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊహించలేదు, ఇటు ఓడిపోతాం అనేది కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఊహించలేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఖచ్చితంగా మాగంటి సునీత, గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత వచ్చిన ఎలక్షన్స్ కాబట్టి మాగంటి సునీత సెంటిమెంట్ పనిచేస్తుందేమో అని చెప్పేసి ఒక ఆలోచన ఉండే, ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాలేదు. ఇంకొకటి వచ్చేసి ఏదైతే కేటీఆర్ గారు కొత్త రకం ఒక పంతా ఎంచుకున్నారో, ఆ ర్యాలీలు నిర్వహించే పద్ధతే కావచ్చు, ఆ స్క్రీన్సే కావచ్చు, ఈ హైడ్రాక్ సంబంధించిన ఇష్యూలే కావచ్చు, హైదరాబాద్ ఏం డెవలప్ కాలేదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇంకొక మాట కూడా మాట్లాడిన కేటీఆర్. 4 కోట్ల మంది ప్రజలు వచ్చేసి 4 లక్షల ఓట్లర్లు ఉన్న జూబ్లీ హిల్స్ వైపే చూస్తున్నారు, జూబ్లీ హిల్స్ తీర్పు వైపే చూస్తున్నారు. ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే ఇక్కడ ఓడగొట్టాలని చెప్పేసి కూడా గట్టిగా ప్రజలకు పోయినట్టే కనబడ్డది. కానీ అది ఎంతవరకు ప్రజలకు రీచ్ అయింది అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. అలాగే ఇంకొక మాట మనం మాట్లాడుకుంటే, కాంగ్రెస్ పార్టీ గెలిచింది, భారీ మంచి మెజార్టీతో గెలిచింది అనుకుందాం. సరే, ఓకే, ఎట్లా గెలిచింది, ఏ విధంగా గెలిచింది అనేది కూడా దాన్ని కూడా మనం విశ్లేషణ చేసుకోవాలి. దాదాపుగా ఎప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన 12 సంవత్సరాలలో ఇది 6వ ఉప ఎన్నిక. దాదాపుగా ఇది 6వ ఉప ఎన్నిక. ఈ 6 ఉప ఎన్నికలలో ఇంతవరకు ఒక అధికార పార్టీ ఇంత పైసల పంపిణీ కావచ్చు, ఇంత రౌడీజమే కావచ్చు, పోలీసులతో సహా, ఎలక్షన్ కమిషన్ తో సహా కూడా కంప్లీట్ గా వాడుకున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ అని మనం చెప్పాలి. అయితే ఇంకొక మాట ఏంటంటే, అసలు ఎప్పుడైనా ఎలక్షన్ ఉన్నప్పుడు బైండ్ ఓవర్ అయిన క్యాండిడేట్లు కూడా ఎలక్షన్లో వచ్చి ప్రచారం చేయడం అనేది జరిగింది, మనం చూసినాం. అది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు తండ్రి గారు అయినటువంటి చిన్న శ్రీశైలం యాదవ్ గారు కూడా బైండ్ ఓవర్ అయిన తర్వాత ఆయన మన పోలింగ్ బూత్ల కాడికి వచ్చి బెదిరింపులు తీయడము, ఓటర్లను బెదిరించడము చాలా మటుకు జరిగింది. ఇంకొకటి దగ్గర పోలీసు డైరెక్ట్ మనం చూసుకున్నాము, పైసలు వంచిన బాబత్ మనం చూసినాం, ఎట్లా పైసలు వంచిరు అనేది. రాజశేఖర్ రెడ్డి అని కాంగ్రెస్ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి కూడా డైరెక్ట్ పైసలు వంచిన విజువల్స్ మనం చూసినాం. పైసలకు జూబ్లీ హిల్స్ ఓటర్లు లొంగిరని మనం చెప్పాలి, ఇది పక్క. ఇంకొకటి దాంతో అదే కాకుండా వీళ్ళు ఎట్ట గెలిచిరంటే, మంత్రులు కూడా ఒక ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారే కావచ్చు, ఒక ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు కంప్లీట్ గా కుమ్మడిగా జూబ్లీ హిల్స్ మీద దాడి చేసిరని అనుకోవాలి మనం. అక్కడ నిలబడి పోలింగ్ బూత్ దగ్గర నిలబడి 36 గంటల ముందే ఎక్కడైతే పోలింగ్ జరిగిన ప్లేస్ ఉంటుందో, పోలింగ్ జరిగే ప్లేస్ ఉంటుందో అక్కడ 36 గంటల ముందే స్థానికేతరులు అక్కడ ఉండొద్దు మరి అసలు. కానీ ఇక్కడ జరిగింది ఏంది, ఎలక్షన్ కమిషన్ అయినా కూడా పోలీసులు కూడా కంప్లీట్ గా ఒక సినిమా చూసినట్టు చూసిరు, ఒక చోద్యం చూసినట్టు చూసిరు అనమాట. ఎవరు కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఎందుకంటే వాళ్ళు అధికార పార్టీలో మంత్రులు, ఎమ్మెల్యేలు రేపట్ల మాకేం పరిశాన్ వస్తుందని చెప్పేసి అధికార దుర్వినియోగం 100% జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో చేసిర్రు. ఇంకొక మ్యాటర్కి వస్తే కూడా దొంగ ఓట్లు పోల్ అవుతున్నాయి, దొంగ ఓట్లు ముద్రిచ్చిర్రు. దాదాపు 20 నుంచి 25,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి హరీష్ రావు గారు, తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు నెత్తి నోరు కొట్టుకున్నారు. ఈసీకి పోయి కంప్లైంట్ ఇచ్చారు. ఎంత ఈసీ కంప్లైంట్ ఇచ్చినా కూడా అసలు అది ఈసీ కూడా పట్టించుకోలే, పోలీసులు పట్టించుకున్న బాపతి పోలే. ఇన్ని విధాలుగా ఒక్కటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ఒకవేళ మేము ఓడిపోతే నా సీటుకే ఎసరు వస్తుందేమో, ముఖ్యమంత్రి పదవికే ఎసరు వస్తుందేమో, రాష్ట్రంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా ఎట్లా ఆగమాగం అవుతుందో, ఏమవుతుందో అని చెప్పేసి కూడా చాలా భయభ్రాంతులకు అంత గురైనట్టే చెప్పుకోవాలి. చాలా టెన్షన్ లో ఉండే. అందుకే ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నో గేమ్లు ఆడిరు, ఇలా ఎన్నో ఆటలు ఆడిరు, ఎన్నో పావులు కదిపారు వాళ్ళు. దీంట్లో ప్రధాన పావు వచ్చేసి మైనార్టీకి సంబంధించిన ఏమంటారంటే మంత్రిత్వ శాఖలో క్యాబినెట్ లోకి అజారుద్దీన్ తీసుకోవడం, అదో కొంచెం ప్లస్ అయిందంటే. ఇంకా ప్రధాన ప్లస్ అయిందంటే వీళ్ళకి ఎంఐఎం కూడా కాంగ్రెస్ కి డైరెక్ట్ గా సపోర్ట్ చేసింది. ఎంఐఎం ఓట్లు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పడ్డాయనే చెప్పాలా. ఇది ఒకటి. ఎందుకంటే 14 ఎలక్షన్లు, 18 ఎలక్షన్లు, 23 ఎలక్షన్లలో ఎంఐఎం అనేది సపరేట్ పోటీ ఉండే. అప్పుడు అక్కడ ముస్లిం మైనార్టీ ఓట్లు చీల్కపోయినాయి.
కానీ ఇప్పుడు కాంగ్రెస్ కలిసి వచ్చినాయి, ఎందుకంటే వాళ్ళు పోటీ చేయలేదు కాబట్టి. ఇక్కడ పరోక్షంగా భారతదేశంలో ఎక్కడ చూసినా కూడా బీజేపీ కాంగ్రెస్ కొట్లాడుకునే పరిస్థితి, అరే తూ కిత్నా అంటే మై కిత్నా అన్నంత కొట్లాడుకునే పరిస్థితి అక్కడ ఉంటే, తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకల్లా తెలంగాణ రాష్ట్రంలో బడే బాయ్ చోటే బాయ్ పద్ధతి 100% ఇక్కడ ఈ ఎలక్షన్ లో సక్సెస్ అయిందని మనం చెప్పాలా. అది ఏ విధంగా అంటే బీజేపీకి డిపాజిట్ రాని పరిస్థితి అలా దయనీయంగా మారింది. 10,000 ఓట్ల కన్నా ఎక్కువ కూడా అంత సినిమా లేదు బీజేపీలోకి. మరి పరోక్షంగా ఎవరికి సపోర్ట్ చేసిర్రు బీజేపీ వాళ్ళంటే ఖచ్చితంగా కాంగ్రెస్ సపోర్ట్ చేశారు. కాంగ్రెస్ కి ఎన్ని విధాలుగా మలుపైందనంటే, ముఖ్యమంత్రి కాళ్ళకు చక్రాలు కట్టుకొని 4 సార్లు మీటింగ్లు పెట్టి రివ్యూలు తీసుకున్నాడు జూబ్లీ ఎలక్షన్స్ మీద, వచ్చి రోడ్ షోలు చేసిండు, మంత్రులు చేసిరు, ఎమ్మెల్యేలు ప్రతి 100 మందికి 100 మంది ఓటర్లకి ఒక కాంగ్రెస్ బడా నేతలు, ఒక ఎమ్మెల్యే అసలు క్యాండిడేట్ ని ప్రతి 100 మంది ఓటర్లకు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అది ఒకటి, వాళ్లకు దొంగోట్లు ఒకటి, పైసలు వంచుడు ఒకటి. ఇది మేము నోటి మాట మాట్లాడతలేము, సాక్ష్యాలు మా దగ్గర టైం 24x7 ఛానల్ దగ్గర సాక్ష్యాలతో రెడీ ఉన్నాం. మేము ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నాం, మీ గెలుపుకు కారణాలు ఇవే. కాకపోతే ఇక్కడ జరిగిందంటే ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసిరు. మీకు ఎంఐఎం సపోర్ట్ చేసింది ప్రత్యక్షంగా, పరోక్షంగా బీజేపీ సపోర్ట్ చేసింది, ఇంతమంది సపోర్ట్ చేసిరు. ప్లస్ మళ్ళా మీకు సంబంధించిన మినిస్టర్సే కావచ్చు, ఎమ్మెల్యేలే కావచ్చు, కంప్లీట్ గా కాళ్లకు చక్రాలు కట్టుకొని మొత్తం బోరబండ చుట్టే తిరిగిరు, బోరబండ జూబ్లీ చుట్టే తిరిగిరు, ఎవరిని వదిలిపెట్టలే. దీంట్లో బెదిరింపులు కూడా, ఆ బెదిరింపుల వీడియోలు కూడా ఉన్నాయి. మీరు దొంగ ఓట్లు వేసిన ఓట్ల వీడియోలు కూడా ఉన్నాయి. ఆ బెదిరింపులు కూడా ఎట్లా బెదిరింపిస్తున్నారు అంటే, మన ఒక వీడియో ఒక ఓటర్ మాట్లాడుతుంది, వాళ్ళ అమ్మకు పెన్షన్ వస్తుందంట, వాళ్ళ అమ్మ దగ్గరికి పోయి, అమ్మ నీకు పెన్షన్ కావాలంటే నువ్వు కాంగ్రెస్కి వేయాలి, లేదా నీ ఐడి నంబర్ ఇట్లా మా దగ్గర ఉన్నాయి, నువ్వు కాంగ్రెస్ కోటర్ వేయకపోయినావు అనుకో, నువ్వు ఎవరికి ఓటేస్తానని కూడా మాకు తెలిసిపోతుంది, అప్పుడు మీ పెన్షన్ కట్ చేస్తామంటే పెద్ద మనిషి ఏం చేస్తుంది? అరే నిజమేనేమో కావచ్చేమో, కాంగ్రెస్ పార్టీ నిజంగానే అట్లా చేస్తే నా పెన్షన్ పోతుంది, నా కడుపు కొట్టిన వాళ్ళు అవుతారు, సరే ఎందుకులే అని చెప్పేసి వేసేసిరు, అయిపోయింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గెలుపు ధీమాతోటి గుర్రంలాగా పరిగెత్తామని చూస్తుంది. కరెక్టే, ఎవరికైనా గెలుపు ధీమా 100% ఉంటది. రేపు స్థానిక సంస్థ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎక్కడ మన ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, సర్పంచులు కావచ్చు, తర్వాత మున్సిపల్. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ కూడా ఈ డిసెంబర్ తోటి ముగిసిపోతుంది, ఇక్కడ కూడా ఎలక్షన్లు పెట్టాలా. ఒక్కసారి ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఊర్లలో పోయి ఈ రిగ్గింగ్లు, ఇక్కడ చేస్తున్న రిగ్గింగే కావచ్చు, ఈ దొంగ ఓట్లే కావచ్చు, అక్కడ చేసి చూడుర్రి, మీకు సినిమా ఏమన్నది ఏందన్నది కూడా పల్లె వాతావరణంలో ఉన్న మన ఊర్లో ఉన్న ప్రజలు చూపిస్తారు మీకు సినిమా ఎట్లుంటుందో. కానీ ఇది మీరు గెలిచినామని అనుకుంటారు కదా, సరే గెలిచిరు కరెక్టే, మరి ఎంత అన్యాయంగా గెలిచిరు అనేది కూడా ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోవాలా. ఇక్కడ హైదరాబాద్ జూబ్లీస్ పబ్లిక్ కూడా మేము చేసిన సర్వేలో కూడా ఏం మాట్లాడారంటే, సరే అన్న బెదిరింపులకు పాల్పడుతుండు, మాకు బెదిరింపులు పాల్పడుతున్నారు, గవర్నమెంట్ వాళ్ళది ఉన్నది, పోలీసుల నుంచి ఎక్కడి నుంచి మాకు బెదిరింపులు వస్తున్నాయి, కాబట్టి ఒక్కసారికి మేము ఓటేస్తాము. మా అంటే ఏమున్నా 2 ఏళ్లే కదా ఉంటే, తర్వాత ఇప్పుడు గెలిచిన ఓటింగ్ కి ఇప్పుడు గెలిచిన ఈ కాంగ్రెస్ ఏదైతే ఇప్పుడు జూబ్లీస్ గెలిచిందో పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అంత ఈజీగా అసెంబ్లీ ఎలక్షన్స్, రెగ్యులర్ అసెంబ్లీ ఎలక్షన్స్ అంత ఈజీగా ఉండయి. ఎందుకంటే అప్పుడు ఏ పార్టీ కూడా అధికారంలో ఉండే ఛాన్స్ ఉండదు, అటు కాంగ్రెస్ ఉండదు, బీజేపీ బీఆర్ఎస్ ఉండదు, ఏముండదు. కాబట్టి అప్పుడు లీడ్ ఎట్లుంటుంది అంటే, పోలీసు వాళ్ళైనా ఎలక్షన్ కమిషన్లైనా ఎవరికి భయపడకుండా నీట్ గా ఓటింగ్ ప్రక్రియ పూర్తయ్యేటట్టు కంప్లీట్ గా చేస్తారు వాళ్ళు. అది అసలైన ఎలక్షన్ అనగాలి. ఇది అధికార పార్టీ కంపల్సరీగా అధికార పార్టీకి ఉన్న అధికారాలను మొత్తం కూడా దుర్వినియోగం చేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచిందనే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.